3 వారాలుగా కొనసాగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచం ముఖ్యంగా అన్ని దేశాల్లో ప్రజలు వ్యతిరేకత అన్ని దేశాల్లో అందరూ వ్యతిరేకిస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ట్రంప్ ఇరాన్‌పై అటాక్ వ్యతిరేకంగా అక్రాస్ ది యూఎస్‌లో మేజర్ సిటీల వాషింగ్టన్, న్యూయార్క్, ఇటు సియాటిల్, కాలిఫోర్నియాలో వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అదంతా ఒక ఎత్తైతే ఈవెన్ ఇజ్రాయెల్‌లో కూడా బెంజమిన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా ఇజ్రాయేలీ ప్రజలు ఈ యుద్ధం ఆపేయి, నీ నీ యొక్క పదవిని కాపాడుకోవడానికి ఇటు అంతకుముందు గాజా వార్ చేసావు 3 సంవత్సరాలు, ఇప్పుడు ఇరాన్ యుద్ధం చేస్తున్నావు, గ్రేటర్ ఇజ్రాయెల్ అంటున్నావు. ఈ యుద్ధం మంచిది కాదని ఇప్పుడు టెల్ అవీవ్‌లో వేలాది మంది రోడ్డు మీదకి వచ్చి ప్రచారం ఇప్పుడు వ్యతిరేక ప్రదర్శనలు చేయడం చూస్తున్నాం. దీంతో పాటు యూరోపియన్ కంట్రీస్‌లో కూడా మొత్తం ఇజ్రాయెల్, అమెరికా యొక్క ఎంబసీస్ ముందు ప్రజలు ఒక రకంగా ప్రదర్శనలు నిర్వహించడం. అంటే ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టరు ఇరాన్‌పై అటాక్ అనేది యాక్సెప్ట్ చేయడం లేదు ప్రజలు. ఇదంతా ఒక ఆయన ఎప్‌స్టీన్ ఫైల్స్ తప్పించుకోవడానికి, ఈయన ప్రథమను రక్షించుకోవడానికి నెతన్యాహు, ట్రంపు యుద్ధం చేస్తున్నారు. ఇది ప్రపంచంలో ఇది గ్యాసు, ఆయిల్ కొరత రావడానికి, ద్రవ్యోల్బణం పెరగడానికి, మూడో ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అవ్వడానికి, వేలాది మంది చనిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ యుద్ధాన్ని ఆపాలని ఈరోజు ప్రజలు వ్యతిరేక ప్రదర్శన, అంటే ఇది ఒక గుడ్ సైన్ అనమాట. ఇలాంటి ప్రజల వ్యతిరేక ప్రదర్శన మాత్రమే యుద్ధాన్ని ఆపే శక్తి ఉంది. అంటే యుద్ధం ఆగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు.